ఫోన్ చేసి చెప్పు. బాబీ పోదాంపా బాబీ నన్నేళ్ళన్నా. సరే అమ్మా, ఫోన్ చేసి చెప్పుకో ఎవరికైనా కానీ. ఏమని చెప్పాలరా? ఇప్పుడు ఏమైనా సాధించుకుంటే మనం చెప్పుకుంటాం కదా. అట్లా అలవాట్లు లేవులేరా. ఫోన్ చేసి చెప్పుకో, ఇట్లా నన్ను ఇంటి ఓపెనింగ్ కి పిలుస్తానరే నమ్మినావనే నువ్వు. చూడే నేను ఇప్పుడు ఇల్లు చూసే పోతానని ఇల్లు ఓపెనింగ్ కి నన్నే పిలిచినారే రిబ్బన్ కటింగ్ కి అని చెప్పుకో. నలుగురికి చెప్పుకొని ఆనందపడు. చేసేదే వానమ్మ కళ్ళు మూసుకొని వచ్చిన దాంట్లో కదా. సేల్ ఎట్లుంది? చాలా బాగుంది. టచ్ అవుతుంది. ఏంది పిచ్చాయి మక్కలక్కున్నా నేను ఇక్కడ ఎవర్రా? ఏంది చూపిదు అమ్మకి చూపి. లే ఏందిలే నిమ్మకాయలు కట్టి నేను దిష్టి బొమ్మకి ఎంటుకలు పెట్టలే కొడుక. లే నీ ఇంటికి నీకి ఒక దండం పెడతా, నమస్కారం. నువ్వు ఇంటి ఓనర్ కాదు, నాకు తెలిసిపోయింది. ఇద్దో చెప్తానండి. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. సో ఎవరికైనా కానీ జర్మన్ షెపర్డ్ పప్పీస్ కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ కావచ్చు. వాళ్ళు మీకు పప్పీస్ని సెండ్ కూడా చేస్తారనమాట. ఒకటి ఫోటో ప్రింట్ కావాలి, వాట్సాప్ చేసిన ఆ నెంబర్కే. ఈ బ్లాగ్ అయితే నాకు తెలిసి భారీగా ఉంటుందండి. ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగాను, యోగుల్ని తాంత్రికుల్ని కలిశాను, ఎన్నో పురాణాలు చదివాను. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. బాగున్నాడు. ఇస్తున్నాను. ఎవరు? మన సబ్స్క్రైబరే, మీతో మాట్లాడాలని. హలో హలో, నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నామమ్మా. మీ ఆరోగ్యం అంతా బాగుందా? బాగుంది. టిఫిన్ తిన్నారా? తిన్నా. అమ్మా ఏం లేదు, ఒక గుడ్ న్యూసే. మీకు కాల్ చేయడానికి రీజన్ వచ్చి, మేము కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసాము అనంతపూర్, అదే సరౌండింగ్స్ లోనే. అంటే ఏమైనా అనంతపూర్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అనుకోండి. దానికి ఓపెనింగ్ కి మీరే రావాలి. బిస్కెట్ హౌస్ ఓపెనింగ్ కి మీరే గెస్ట్ అన్నమాట. అంటే మీ చేతుల మీదుగానే జరగాలి, మీరే రిబ్బన్ కట్ చేయాలి అన్నట్టుగా నేను మా హస్బెండ్ అనుకున్నాము. తింటారా? నేనేంది మీరంటే మాకు చాలా అభిమానము. మా హస్బెండ్, నేను, మా 2 పిల్లలు, మేమంతా కూడా మీ వీడియోస్ చూస్తూ ఉంటాము ప్రతిరోజు. మీకు చాలా పెద్ద అభిమానులు. ఎందుకంటే మా ఆయన కూడా మీ వీడియోస్ చాలా కంటిన్యూస్ గా ఫాలో అవుతుంటారు, అడుగుతుంటారు రాధికమ్మని కలవాలి. మేము హైదరాబాద్ లో ఉంటాము, రాధికమ్మని కలవాలి, వెళ్ళాలి అనంతపూర్ కి మనము. ఇంకొకటి ఏంటంటే, మేము ఇక్కడ ఇల్లు కట్టడానికి రీజన్ కూడా ఏమంటే, మీకు దగ్గరగా ఉండొచ్చు అనంతపూర్ లో అని. అవునా? వచ్చిపోయినప్పుడంతా మేము అనంతపూర్కి రావడం వెళ్ళటం అప్పుడంతా కూడా మిమ్మల్ని కలవచ్చు అనే ఒక ఉద్దేశంతో. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా? అవును, వర్క్ రీత్యా మేమిద్దరం ఇక్కడే వర్క్ చేస్తున్నాము, అందుకోసమని హైదరాబాద్ లో ఉన్నాం. ఎప్పటికైనా కానీ అనంతపూర్ మూవ్ అవ్వాలా అనేది ఒక ఉద్దేశం మాకు. అందు గురించి అయన్నొద్దు, పాయింట్కి రా. చెప్పండి. నేను అడ్రస్ అవన్నీ కూడా నేను పంపిస్తాను ఇప్పుడు విష్ణన్నకి. మీరు వెళ్ళేసి ఒకసారి ఇల్లు చూసి రావాలమ్మా. మీరు చూస్తారా? ఖచ్చితంగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇప్పుడు అడ్రస్ పంపిస్తాను. నేటివ్ ప్లేస్ ఇదేనా, అనంతపురేనా మీది? అంటే మా ఆయన వాళ్ళది ఇక్కడే అనంతపూర్ దగ్గరే విలేజ్ అన్నమాట. ఒకప్పుడు అంతా చదువులు అంతా కూడా అనంతపూర్ లోనే చేసాము, ఎడ్యుకేషన్ అంతా కూడా. తర్వాత జాబ్ రీత్యా ఇక్కడ హైదరాబాద్ లో ఉండడం జరుగుతోంది. కానీ ఎప్పటికన్నా మనకు మన ఊర్లో ఒక ఆస్తి అనేది ఉంటది కదా అనే ఉద్దేశంతో ఇక్కడ అనంతపూర్ లో ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అవునా? మంచిది.
మీరు చూసి వచ్చి ఎలా ఉంది ఏంటి అని చెప్పాలి నాకు. ఖచ్చితంగా. ఏమన్నా మీరు ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మీరే చెప్పేయండి అమ్మ. మాకు ఇంకా మీరంటే ఒక పెద్ద దిక్కులాగా మాకు. ఒరే చారి గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? అన్నకి ఇప్పుడు మెసేజ్ చేస్తాను అడ్రస్. ఓకే సరే అమ్మా. ఇదేంది పెద్ద వాళ్ళు కట్టుకుని నేను ఓపెనింగ్ చేసేది. నేను ఏమన్నా పెద్ద ఇదే ఏమన్నా సినిమా యాక్టరా నేను? మీరంటే అంత అభిమానం అత్తయ్య. అయ్యో రామా, ఏముంది పోయి ఇల్లు చూసేదే కదా. ఏడగట్టనరల్లో ఏడ అడ్రస్ పంపిస్తా విష్ణు. కానీ పోంగా పోయి చీర కట్టుకొని రా, అడ్రస్ వచ్చింది. మంచిది కట్టుకో. కాదు పట్టు చీర కట్టుకుంటా. మంచి చీర కట్టుకో. చీరప్ప ఇంకొంచెం మంచి చీర కట్టుకుంటే ఇది కంచి పట్టు కట్టుకోవాలా, బెనారస్ కట్టుకోవాలా, అండ్ మాధవరం పట్టు కట్టుకోవాలా, ఇంకా ఏమన్నా చెప్పు. మాధవరం పట్టు, బెంగాలీ పట్టు కట్టుకోవాలా. అసలు ఇప్పుడు యాడికి పోతానమ్మా? అదే అమ్మా వాళ్ళు ఇల్లు కట్టించుకుంటాను కదా. ఇది ఎందుకు అన్న నన్ను ఏందిరా వాళ్ళు పిలిచేది? నేనేమన్నా పెద్ద ఇదే పెద్ద పదవిలో ఉన్నానా? పదవి ఏముంది? సినిమాల్లో ఏమన్నా పదవి ఈ రోజు ఉంటుందో రేపు పోతుంది గుడుక్సు. ఆ పదవిలో 10 మంది వచ్చి కూర్చుంటారు. కానీ మన ఓన్ నేమ్ ఓన్ బ్రాండ్ అనేది వాళ్ళదే ఉంటుంది. నాదేంది బ్రాండ్ ఉందిరా వానమ్మ? అభిమానం. మిలియన్లో ఉండే వాళ్ళు ఉన్నారు. అభిమానులకి సంబంధం ఏముంటుంది? నేనేమైనా ఒకవేళ సినీ ఫీల్డ్ లో ఉన్నానా, లేదంటే మనం మంచి పేరైతే లేదులే నీకేం మంచి పేరు. ఈ అమ్మ చూడప్ప, నువ్వేందమ్మా ఇది వీడియో తీస్తాను, యాది ఇల్లని తెలియదు, యాది చేయాలని కూడా తెలియదు నీకు. మంచి పేరు అయితే లేదులే, అదే నాకు తెలుసు. చెప్పుతో కొడతా లేసొస్తే ఏం లే తలకాయ తిరుగుతుందా? మంచి పేరు నీకుందో నాకుందో పొదాం రాలే బయటికి. నువ్వే అంటే ఇప్పుడు మంచి పేరు అనలా నేను, మంచి పదవి అన్నా. ఇద్దరికి ఉంది. పదవి ఎట్లా వస్తుందమ్మా? ఏం చదువుకున్నావు? మొగుందంటాను వచ్చే రోజు పుట్టుకొని. ఏం చదువుకున్నావని నీకు? నన్ను అన్నప్పుడైతే మటుకు అనలే చూడు, ఎందుకు విష్ణు అత్తయ్యనంటావు అని. ఏం చదువుకున్నావని పదవి టెక్నిక్? చదువుకున్న వాళ్ళే ఏమన్నా పదవులు చేస్తున్నారా? చదువురాని వాళ్ళంతా చేయట్లేదా? మళ్ళీ దానికి ఏం సంబంధము? నాకేమైనా బొడ్డు వస్తే అక్షరం రాదా? మళ్ళీ దానికి ఏం సంబంధం? ఏంది లైక్ ఖచ్చితంగా చేస్తారు. లైకులు చేయకుంటే ఎట్లా? లైకులు చేసే తిరల్ల మీరు. లైకులు చేయకుంటే రాదమ్మ, ఒప్పుకోదు. లైక్లు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం మర్చిపోద్దండి. లైక్ ప్లీజ్. చెనక్కాయలు బాలేవు అప్ప, అవి మంచివప్ప. అవి దాంట్లో వచ్చిండేటివేమో కానీ అవి ఆడ ఎంచిండేటివి. అవి నిన్న ఏడో విత్తనాలు టెస్టింగ్కి పంపిల్లప్ప. నిన్ను కనుక పల్లీలు చెప్పిన దానిలోకి తోటల్లే ఊరికి. అదొకటేనా? పండ్లు పేస్ట్ తో తిక్కనీడ, పళ్ళ పొడి, ఇంకా 2 నాలుగు పోతే పళ్ళ పొడి కాదు. సోపు కూడా మామూలు సోపు కాదు, ఏమిటో తయారు చేస్తున్నట్టుగా అమ్ముతారు. ఆ సోపు షాంపూ అస్సలు వాడొద్దంటాడు. కుంకుడుగాయలు, శీకాకాయలు తలకు నూనె పెట్టుకున్నా వాళ్ళు షాంపూలు వేయరంట, అట్లే పోసుకుంటారంట ఉత్తవి. ఇంకా లోపల మురికి ఎట్లా పోవాలా, జుట్టు ఎట్లా ఫ్రెష్ గా కావాలా, జిడ్డు ఎట్లా పోవాలా. నూనె పెట్టుకున్నప్పుడు కానీ నన్ను షాంపూ వద్దు, ఉప్పు నీళ్ళు ఇవి. ఇంకా 2 రోజులు పోతే ఇప్పుడు నిన్ను పళ్ళ పొడితో దిక్కిస్తాడు, వేప పూలతో దిక్కిస్తాడు. అంటే ఇప్పుడు పేస్ట్ కదా పళ్ళ పొడ? అది పక్కనికి కూడా తయారు చేసింది. ఏది నా కోల్గేట్ పళ్ళ పొడ, డాబర్ రెడ్డా, టిటిడి వాళ్ళది. త్వరలో నీకు వేప పుల్ల వస్తుంది. పెళ్ళి అయిపోయా. అయ్యో, ఈ అమ్మాయి ఇది పెట్టుకొని కూర్చుంది. మా తీసే నాకాడ మెయిన్ పరువాయి భాగమంటమ్మా అయిపోయింది. అయ్యో రామా బాబా,
సీరియల్ కూడా తీస్తాను బాబు లాస్ట్కి పెట్టిపోయిందా బాబు. నీ కోడలు అంటే నా మాత్రం ఉండాలి కదా. అంటే నేనేమైనా అట్లున్నానని నా జబ్బు ఆయనకు తగులుకుందా. పిలిచి వీరాకు కూడా ఇల్లు చూపిద్దాము. అమ్మ కట్టబోయే అమ్మ ఇల్లు ఓపెనింగ్ చేస్తుంది. నాదే నేనేమైనా అట్లా ₹1,00,00,000 పెట్టాడు కడతానన్నా ఇల్లు. మనం కట్టుకోకుండా కానీ వేరే వాళ్ళు మనల్ని పిలుస్తున్నారంటే గ్రేటే కదా చెప్పు. చాలా గ్రేట్. మళ్ళా పెళ్ళాం చేయడం మౌనికి రాలేదు కదా. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నిన్నే వాళ్ళు ఇండ్లు కట్టుకునేదానికి నిన్ని గృహప్రవేశం నీతో రిబ్బన్ కటింగ్ చేపించడం అనేది నీ పూర్వజన్మ సుకృతమో లేకపోకుంటే నాట్ల వాడిని కన్నందుకు నీకు ముసుకొని తినప్ప సాలుగా చెప్పిందాం. ఏ జన్మలో కాదు ఈ జన్మలోనే నన్ను కనింది కదా అప్పుడే ఆమె జాతకం మారింది కాదు. పొద్దు తెచ్చుకుంటాం అయిపోయింది అది. వాడా మధ్యాహ్నం 11 నిమిషాలు పుట్టినాడు. మధ్యాహ్నం మామూలు పగులు. ఏమైంది అందగాడా? అందుకే కదా నువ్వు వెంటబడి చేసుకునేది. కాదు ఇప్పుడు ఓపెనింగ్ పెడతారు కదా, అది ఏప్రిల్ 1 విడుదలలో చెక్క పెట్టి రంపం ఇస్తారు కదా, కట్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఆ రంపం తీసుకొని పోయమని చెప్తానా? నీకేమన్నా లేకుంటే ఏమన్నా పులిహోర తిని ఏమన్నా పెరిగిందా? పొగినా పులిహోర తిని శనక్కాయ తినాలని 1 గంట సేపు ఏరుకొని తిన్నాడు. ఆ చెక్కలం వాడేస్తావా? వాడబెట్టు. మంచి డ్రెస్ వేసుకున్నాకు. ఏ మంచి డ్రెస్ అంటే ఏమన్నా బెనారస్ చూసేదానికి కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు నువ్వు తెచ్చి అప్పుడు గృహప్రవేశం అప్పుడు వాళ్ళు ఎవరో ఒక 20,000 పెట్టి పట్టు చీర తీసి మనం ఇలాంటి నువ్వు తీసి నిలుపుకుంటావా ఏమన్నా చెప్పు తీసి ఇచ్చినా కానీ అంటే అంటే చీర కూడా అంటే ఉంటాయా అని అడుగుతాను. అమ్ముకుంటానా? కొననమ్మా. షాప్ లో పెట్టింటే వాళ్ళు ఎక్కడో దిక్కులు చూస్తుంటే ఇక్కడ తెలుకొని వచ్చేస్తారు. మా అమ్మకి చిన్నప్పటి నుండి ఉండే పట్టు దొంగ బుద్ధులు. అది ఏమో అట్లా షాపులే పోయినప్పుడు కూడా తిరుపతికి పోయినప్పుడు కూడా ఎత్తుకొని వస్తుంటారు. తిరుపతికి పోయినప్పుడు కూడా మా అమ్మ పోతే చెప్తాను చూడ మేము తిరుపతి దొంగలు మేము. అమ్మయ్య రెడుసిరా మా మాటిని. మనం ఇద్దరు బాగుంటాం. వారానికి ఒకసారి వచ్చిపోమ్మను. అదే కావాలంటే మనం వీడియోలో ఆడేపోయి తీసుకొని వస్తాం. వాళ్ళిద్దరూ ఆడేపడింది సరిపోతారు. అత్త అల్లుడు, అత్తకు తగ్గ అల్లుడు, అల్లుడుకు తగ్గ అత్త అన్నట్లు. అంతేలేమ్మా. అప్పుడే ఇల్లులకి ఓపెనింగ్కి పిలుస్తున్నారని. సింగనారం జీలకర్ర ఏం కాదు. నేను చెటార్ చెప్తానని విను. నేను తింటున్నా, పద్దాడు తింటుంది. చెటార్ తింటాడు పులిహోర ఉండులే గుద్దుతా. చెట బాందే చెట అని అస్సలు పలకలే. కాదు బాబీ, అట్లా చెవులో పెట్టుకుంటే బయట పోయినప్పుడు ఎన్ని గుంతలు దింపినాడు, ఎన్ని మిట్టలు ఎగిరెచ్చినాడు. కుక్కల మీద ఎక్కుతాడో తెలీదు, పందుల మీద ఎక్కుతాడో తెలీదు, పిల్లుల మీద ఎక్కుతాడో తెలీదు, లాస్ట్ మనుషుల మీద కూడా ఎక్కిస్తాడో తెలీదు. నువ్వు పాత చింతకాయ పద్ధతుల్లో ఉన్నావు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చెవుల్లో పెట్టుకొని ఎక్కడికి పోయినా చెవుల్లో పెట్టుకొనే ఉంటారు. అంతా కరెంట్ ట్రెండ్ ఇది. నాశనం అయిపోయే వాళ్ళకి ఇట్లా సపోర్ట్ ఉండాలా. వాళ్ళ సర్వనాశనం వాళ్ళు సపోర్ట్ కాదు. మూసుకోలే చెవులో పెట్టుకొని డ్రైవ్ చేస్తే ఆడ పక్కన వచ్చేది వేరే వాళ్ళు ఏమన్నా ఉంటారేమో. ఈ అప్పకి అస్సలు వినపడవు. నీకు లాజిక్ అర్థం కాలే. చటాకి గుద్దినా ఏమైనా యాక్సిడెంట్ అయినా ఇట్లా కింద ఏమైనా పన్నా దూదులు ఉంటాయి కదా, అందుకు దెబ్బలు తగలవు, అందుకు అట్లా పోతా అంటాడు అంతే. ఎవరికి దూదులు ఉంటాయి? చటాకి ఎందుకుంటే దూదులు ఆడబడతాడు. దూదులమ్మా యాడన్నా కానీ దూదులు కండలా. నీకు కూడా ఏం కాదు. నాకేందుకేలే నోరు మూసుకోవాలి. ఇట్లా
మెంటల్ కూతలు కూర్చుంటే నా నిజమే మెంటల్ వస్తుంది. తిక్కబోకి. ఇప్పుడు రాళ్ళలో గిళ్ళల్లో ఏమైనా మీరు అట్లా స్లిప్ అయ్యి అట్లా కింద పడినా చటా మీద నువ్వు పడతావు కాబట్టి టెన్షన్ ఉండదు నీకు. బాగానే అన్నాను ఇట్లా సరిగమ మాట్లాడద్దు. అప్పుడు ఒకసారి అమ్మ బోర్ల పక్క పడింది. నేను ఆ పొద్దు పడలేదులే. అట్లాడి చెప్పాడు అయిపో ప్రబుద్ధుడు. ఇంకా అవి పెట్టుకుంటే ఏమైతుంది, అది ట్రెండ్. అది ట్రెండ్ రావాల కదా ఎక్కువ తిప్పేకి. ట్రెండ్ అది అది స్టైలు అని చెప్తాడు ఎప్ప. నీళ్ళే తిప్పాడు గలీజినా కొడుకు వీడు. తిప్పినా ఇప్పుడు అయినా నువ్వు గలీజుడి. నువ్వు కూడా నా గురించి చెప్తే నేను ఎప్పుడన్నా ఏం చేస్తాను. నేను ఎప్పుడన్నా నువ్వు బాత్రూమ్ వచ్చి ఇలాంటి వాళ్ళు కూడా చెప్తే చెప్పుతో కొడతా. పాస్ పనులు మా పనులోడా తాత నీళ్ళు నేను కుండలోవి వద్దప్ప. కుండలో కాకుండా ఫ్రిడ్జ్లో కానీ మళ్ళా కుండలో కాక నేను ఎంగిల్ చేసిన కదా ఆల్కలైన్ ఏంటి నీ పెళ్ళానికి నీళ్ళు కూడా అట్లా నేను ఆస్వాదిస్తా దేన్ని. పొద్దు పోయేటట్టు లేదప్ప. మూడాయా ఆ పాప తిక్కబోకాక అట్లా చూసుకుంటే పిక్చర్ వీడియో ఇల్లు చూద్దులే మంచి వీడియో చూస్తాను. నేను ఇల్లు చూస్తే కాదు, నేను ఉబలాట పడేది ఇల్లు చూస్తే కాదు, తోటకాటికే నలుపుతా పెద్దింటి కాటికే. నేను నాకే మేము నా ఇల్లు అది నా పేరు మీద రిజిస్టర్ అవుతుంది. అది దురాశ దుఃఖానికి చేటు. మళ్ళా నువ్వు ఎందుకంటాను మాట మాట. దురాశ దుఃఖమునకు చేటు. వద్దు, వాళ్ళు ఇల్లు ఎవరో కట్టుకున్నారు. అతి ఆశ మిదువనికి ఉందో ఒక చెప్తా. అతి క్లాసులు పీకేవాడు అతి ధృత లక్షణము అంటారు. అతిగా క్లాసులు పీకేవాడిని ఏమంటారు? అదే అతి వినయము ధృత లక్షణం. ఇది కూడా అట్లే అంటారు. ఏమైనా సామెతలు చెప్పాలంటే నేను చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పాలి. పిండా కూడా సామెతలు నన్ను అడుగు, నేను చెప్తా. చెప్పు మళ్ళా. ఏదైనా సమయము సందర్భం వచ్చినా చెప్తాను. తిక్కబోకి అక్కడ వదులుకోవాలా. సరేలే, ఇప్పుడు ప్రపంచంలో ఓకే ఒక వ్యక్తిని చూపిస్తారు, వాళ్ళ గురించి చెప్తావా? ఉండు బాబు. ఇప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అంటే నేనేమన్నా మనిషి లెక్క లేనా? నాకేం తెలుసు. మళ్ళీ ఎందుకు అట్లా అడుగుతాను. నేను అద్దంలో చూసుకున్నప్పుడు నీకు ఏం సామెతలు మళ్ళీ నేను కూడా అట్లా వికారంగా మరి అట్లా చండాలంగా ఉండింటే నాకు కూడా చండాలమైన పిల్లలు పుట్టింది. అద్దంలో చూసుకున్నావా? అద్దంలో చూసుకున్నప్పుడు నువ్వు ఏమి సామెతలు గుర్తొస్తాయి? ఎందుకు వస్తాయి? మిడిసి ఎగరకే మిడత చెప్పుతో కొడతాను కొడక సామెత చెప్తాను నా కొడక అని మూసుకోరా అని చెప్తా నేను. ఏందో నీళ్ళు ఏందో అమృతం తాగినట్లు అంటే మందు తాగినట్లు ఇది లట్టుకులు కొట్టుకుని తాగుతున్నాడు. ఆ అమ్మాయి అయితే ఇంకా నిద్రపోతా తీస్తుంది. అది వదుకు కళ్ళు మూసుకొనింది. ఫోన్ చేసి చెప్పు బాబీ పోదాంపా బాబీ నన్నేళ్ళ. సరే అమ్మా, ఫోన్ చేసి చెప్పుకో ఎవరికైనా గానీ. ఏమని చెప్పాలరా? ఏమైనా సాధించుకుంటే మనం చెప్పుకుంటాం కదా. ఫోన్ చేసి చెప్పుకో. ఇట్లా నన్ను ఇంటి ఓపెనింగ్ కి పిలుస్తానరే నమ్మినావనే నువ్వు. చూడే నేను ఇప్పుడు ఇల్లు చూసే పోతానని ఆ ఇల్లు ఓపెనింగ్ కి నన్నే పిలిచినారే రిబ్బన్ కటింగ్ కి అని చెప్పుకో. నలుగురికి చెప్పుకొని ఆనందపడు. చేసేదే నేను చెప్తున్నా, ఎవరు ఇంటికి రిబ్బన్ కటింగ్ చేయరు. అమ్మా షాప్స్ ఉన్నాయి ముందర, రిబ్బన్ కటింగ్ షాప్స్ ఉన్నాయి. కావాలంటే నీకు కూడా ఇస్తారు. పిండి మిషన్ అట్లాంటి ఏమైనా పెట్టుకో. నువ్వు పెట్టుకో. క్లాసులు బీకే క్లాస్ పెట్టుకో. క్లాసులు బీకే క్లాస్ అన్న అడుగుతున్నారు కదా వీడియోల్లో. అన్న మాకు కూడా క్లాస్ పీక్ బ్రో అని. అట్లా బ్రో క్లాసులు పీకే క్లాస్ అని పెట్టుకో. అంతేగా. నిజంగా నేను షాప్ ఇప్పిస్తాను. కావాలంటే షాప్ రెంట్ నేను కడతా. వద్దు కానీ క్లాసులు పెట్టుకో. మీ వదినకు ఫోన్ చేసి క్లాసులు యోగా. మీ వదినకు ఫోన్ చేసి మా వదిన లేదు, తగువ లేదు. లేదంటే పిన్నమ్మకు ఫోన్ చేసి పిన్నమ్మ లేదు, తొక్కమ్మ లేదు. మళ్ళీ ఎవరు లేదు. ఎందుకు చెప్తాలే?
ఏంది ఎందుకు చెప్తావు? ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొడితే చెప్పుకోమా? ఇప్పుడు నేనున్నాను, నేను ఏమైనా సాధిస్తే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇట్లా చెప్పుకోనా, ఇట్లా రా ఇట్లా అని. నన్ను ఎవరైనా ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ పెద్ద పెద్ద మంచి బ్రాండ్స్ ఏమైనా పిలిచి నలుగురికి చెప్పుకుంటా. నువ్వు చెప్పుకో. ఇట్లా నన్నే సత్రంలో పెరిగిన నన్ను ఇండ్లు ఓపెనింగ్. మా సత్రం అంటే మంచిది, సత్రం అంటే మంచిది. చెప్పుతా కొడతా. ఎవరా నేర్పించింది అది? అంటే నువ్వు సత్రంలో ఉన్న తీసుకుపోయి ఉండొచ్చినావేమో, అందుకే కాదు తల్లి, కాదు. పూర్వకాలంలో పెద్ద పెద్ద మనుషులంతా సత్రం ఎందుకుంటారు? పూర్వకాలంలో సత్రంలో ఏం ఇల్లు లేవా, కొంపలు లేవా? నీకు తెలీదా? అప్పట్లో అంత సత్రంలో కొంప పరంబో కూడా సత్రాల్లో ఉండి సత్రాల్లో పెరిగిన ఊతున్న తీసుకొని పోయి సత్రాలు ఏమన్నా అన్నిళ్ళ ఇన్నెలు లేదో ఉండొచ్చినట్లున్నావు. నాకు డౌట్ వస్తుంది. మాకు ఏదో పెళ్లి కాకున్నప్పుడు ఏదో చేసినట్లున్నదే. నిజం నీకు తెలియడం లేదు. ఉన్నాను లేదా డేంజర్? అమ్మ నాయన తూక్కుంటే తీస్తుంది వీడియో. ఇద్దరుగో లేచి నన్ను ఎందుకు అట్లా? Beyond the expectations. Let's begin the show. Right. Straight పోయారు. బాగున్నాయి కదా, బండి ఆడ పెట్టేసేయండి. బాగున్నాయి కదా, బండి ఆడ పెట్టు. చేటా 1 నిమిషం ఉండు, కళ్ళు మూసుకోవాలన్న. స్పీకర్ పెట్టుకో, మైక్రోఫోన్ తీసుకొని నీట్గా. వాళ్ళకి మళ్ళీ వీడియో సెండ్ చేయాలి కదా, వాళ్ళకి వీడియో పంపించాలి. పోయి చూసినామో లేదో చెప్పాలా లేదా? కళ్ళు మూసుకొని ఫస్ట్ ఇల్లు ఎట్లుంది చూడు, ఇక్కడ నుండి చూడు. చిట్టా ఇల్లు ఎట్లుంది? సూపర్ గా ఉంది. ఇది కూడా పిఓపి బయట కూడానా? ఈ రెండిల్లు వాళ్ళవేనా? ఎస్, నీకు ఒకటి ఇస్తారంట. నాకెందుకు ఇస్తారులే, చూపిస్తాను. మంకు నా కొడుక సర్ప్రైజ్ రాజటా. లే ఏందిలే, కాళ్ళు పైన అదే ఏమన్నా ఇల్లు ఇది. చెట అట్లా ముందుకు పోచేట, అక్కడికి పోయి ఈ పక్క నుండి ఈ పక్క నుండి మమ్మల్ని జాగ్రత్త చెట గుంతలో పడి. గొంతుంది, చాలా జాగ్రత్తగా రావాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. నేనున్నాను. ఏంది బాబీ ఇది విచిత్రంగా చేస్తాను, ఏదో నువ్వు కట్టించినట్లు నేను కట్టించినట్లు. చిట ఈ పక్కన, చిట ఇక్కడికి కమ్మియర్జీ ఇంకా ఇట్లా. ఎస్, ఏదో నా మొగుడు పోయి కట్టించినట్లు. కొంచెం ఇడ్సా అట్లా కదా, ఇక్కడికి అది. ఎస్, ఇల్లంతా కవర్ అవుతుందా? ఎట్లుంది చూడు. వానమ్మ కళ్ళు మూసుకొని వచ్చిన దాంట్లో పెట్టినారంట కదా సేల్. ఎట్లుంది? చాలా బాగుంది. ఏంది పిచ్చాయి మక్కలక్కున్నా నేను ఇక్కడ ఎవర్రా? ఏంది చూపి అమ్మకు చూపి. లే ఏందిలే, నిమ్మకాయలు కట్టి నేను దిష్టి బొమ్మ ఎంటుకలు పెట్టలే చదువులే కొడుకా. లే ఏందిలే, ఇదే భయపడతాడు. ఆడ చూపి చెటాకి ఏంది కదా ఇంత భయంకరంగా? మనకే తెలుసా, పెద్ద అని అడుగు. ఏందన్నా ఇట్లా పెట్టినారు? నిమ్మకాయలేంది మిరపకాయలేంది, నా ఎంటికలు పెట్టినారు. దిష్టి బొమ్మనే ఏమన్నా పెట్టేసి వాళ్ళకి, మనకు దొద్దు వాళ్ళకి. లే చెప్పుతో కొడతానా కొడతా? ఇదేదో మీరిద్దరు డ్రామాలు అన్నట్లున్నారు. నాదే ఇంటికి తగలకోకుండా నేను ఎట్లున్నానా చూడు, నేను ఎట్లున్నా పెద్దయ్యా. ఎట్లా పెట్టినాడు చూడు వీడు. నేను పెట్టలేదు, ఎంత ఘోరంగా తీసినారు. ఎవరో పెట్టినారు. నేను ఉండేది ఎట్లున్నా చూస్తానవే, ఇది ఎట్లుంది? భయపడిపోతారు. పిల్లలకైతే పెద్దోళ్ళు అయితే ఉచ్చులు పోసుకుంటారు, పిల్లలు అయితే దొడ్డు కూర్చుంటారు. చూడు ఇదిగో పరంబోకి నా కొడుకు. మీరే పెట్టినారా పెద్ద? ఆయనే పెట్టినట్టున్నాడమ్మా, దిష్టి తగలకోకుండా పెట్టినట్లున్నాడు. వానమ్మ ఎట్లా యాగేట్ కడపోయి తీసుకొచ్చినారులే మీ దుంపదేగా. లే ఏందిరా ఇది? లే నా కొడక వాళ్ళు లాస్ అవుతారు. వాళ్ళు గడుపు ఎట్లా పెడతావులే? నేను దిష్టి బొమ్మనా? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఓనరే మాట్లాడుతాదంట. ఓనర్ నువ్వు ఎట్లా పెట్టించినావయ్యా?
ఏమో నువ్వేం నిద్రపోతాంటివా? ఆయన కాదు, పండుకొని ఉంటారు, నిద్రపోతారు వాళ్ళు. నువ్వు నిద్రపోతాంటివా? అదిగో బాగుందని చెప్పు. అద్దో కాదు, నేనా? ఉందమ్మా ఓ నిమిషము. ఇదో సిస్టర్, అదే ఇంట్లో చూసేకి వచ్చినాము. కూల్ గా మాట్లాడు, తప్పుగా నేను కూల్ గా మాట్లాడతా. ఉండు 12 ఉంది, 12 ఉందన్న. హలో, పట్టుకోమ్మా. పట్టుకో. చెప్పండి. నీకు ఏమన్నా వాస్తులో ఏమన్నా మార్పులు చేయాలనా ఎట్లా? కర్రా నా బొమ్మ పెట్టించి, దిష్టి బొమ్మ పెట్టించి, ఎంటికల పైన నిగుడుకొని భయంకరంగా గేటు కాడ ఉండి నేను అట్లున్నానా? ఇదిగో అట్లా చేయొచ్చు. నేను ఇప్పుడు మీతో పాటు బండ్లో వస్తాను కదా, వీళ్ళతో పాటు. ఏమో పెద్ద ఆడున్నాడేమో. కాదమ్మా, నువ్వు ఇండ్లు ఓపెనింగ్ కానీ ఇట్లాంటివే చేసేది ప్రభుత్వ పనులు. డిస్ట్రిక్ట్ అయితే నేను మీ ఇంటికి దిష్టి బొమ్మనే. నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు కట్టి పెడతారా? ఊరికే సాలు గాని దేవత అని శ్మశానంలో కూర్చోబెట్టినట్లుంది. తిన అదిగో వాడి దగ్గర నిమ్మకాయ వచ్చింది చూడు. నిమ్మకాయ దొరికింది పెద్దనా? అమ్మా, నీ ఇంటికి నీకి ఒక దండం పెడతా, నమస్కారం. నువ్వు ఇంటి ఓనర్ కాదు, నాకు తెలిసిపోయింది. ఇద్దో చెప్తానండి పట్టు. నా ఓనర్సే కదా. చూడే, ఇంటి ఓనర్ కాదా వీళ్ళు? లే గుంతలేకేసి తొక్కుతాను. ఇంటి ఓనర్ ఇంటి ఓనర్ అంటే ఆడేమో మాట్లాడదు. అది కథ. లేదు, మగోళ్ళే వీళ్ళు అట్లా మాట్లాడతారు అప్పుడప్పుడు కాదా? ఫోటో ఎట్లా పెట్టినారు అట్లా నిన్ను కూడా బక్రాన్ చేస్తాను. రాంగ్ నంబర్. సరేలే సిస్టర్, మీ ఇంటికి కరెక్ట్ ఇంటికి పోతాం. బుద్ధలేదురా, బోధేసినా రాంగ్ అడ్రస్ అంటే మాట్లాడు. అంటే ఇప్పుడు ఇంకో ఇంటికాడ పిలిచిపోతారా? ఆడ ఇట్లా ఎందుకు పెడతారా? పోలే, ఇల్లు భలే ఉంది. నీకు నువ్వు గుంతలే పట్టవు, లేకుంటే నిన్ను తొక్కేసింది అట్లే. ఇద్దరు గుంతలే పట్టవని విడిచి పెడతానా నిన్ను? పని అమ్మ పని అక్కలే. ఆ ఫోటో ఎట్లా తీపిచ్చినావులే నువ్వు? ఎవరు? ఏం లే ఇట్లా చేస్తావు? ఏందిరా అట్లా ఫోటో తీపిచ్చినావు? నేను ప్రపంచంలో ఇంకా మారు మోగిపోలా దిష్టి బొమ్మని. లే, నేను ఎట్ట కనపడతానాలే నిన్ను? ఉండులే, ఎక్కడ పోతావు? లే, నిలబడలే. నాది ఏందుంటుంది మా అమ్మ, రాళ్ళతో అనొద్దు, తమాషా కాదు. నువ్వు చేసేది బాగుంది. ఫోటోలు పెట్టి పెట్టినాను, ఫోటోలు తీపించుకొని వస్తావాలే. ఇంటింటికి పెట్టిపోలే, ఆడాడ కొత్తిల్లు కడతాను అంతలక్క పెట్టా పోలే. వద్దు, కొట్టద్దు. నిలబడు. ఏంటి మమ్మీ ఎవడు పో, నువ్వు పట్టుకోని బా, నీకేం పని ఉంది? ఆడాడ కొత్తిల్లు కడతాన్నారు అన్ని చూసుకొని ఫోటోలు ఒక బ్యాగ్ పెట్టుకొని పోయి కనిపించి రాపోండి. అంతేగా, గిన్నిస్ బుక్ ఎక్కుతారు ఇద్దరు. ఎట్లా చేపించినారు? నీకు ఎట్లా మనసు ఒప్పిందిరా అట్లా ఫోటో చేపించేకి? యువతరా చెప్పింది. యా పరంబోకి ఉండే ఆ పరంబోకి నాకు ఒకటి చెప్పినారా నీకు? చూపిస్తా ఎవరు చెప్పినారు. వాచ్మెన్ నీకు చెప్తాడు కదా, బుద్ధి చెప్తాడు. ఎట్లా పెడతావయ్యా అని. లే, నిన్ను విసుక్కుంటాడు, పోయి రాపనైనా అని ముక్కుతాడు. లేదు, నా పెట్టకూడదు అనుకోండి. నువ్వు గిని చూసింటే ఎదబడదు కదా గ్యారంటీగా. ఫోటో రాత్రిలో గిని చూసింటే అదే చూసినంటే బిత్తురుకుంటాడు పాపం. ఎందుకు బిత్తురుకుంటాడు? నువ్వు పెట్టి బండి ఎక్కుపో లోపల నా కొడక.